వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా ఈ వీడియోలో మీకు కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి వివరించబోతున్నాను. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి వివరించడం జరిగింది. అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి వివరించడం జరిగింది. సో మీకు ఈ వీడియోలో ఫైనాన్స్ కమిషన్ అండ్ కాగ్ అండ్ జిఎస్టీ కౌన్సిల్ ఈ మూడిటి గురించి మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో వన్స్ అగైన్ మనకు భారత రాజ్యాంగం ద్వారా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీస్ని వివరించడం జరిగింది. సో ఆర్టికల్ 315 to 323 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి వివరించడం జరిగింది అండర్ ఆర్టికల్ 315 to 323. Article 280 will give information about Finance Commission. So, Article 280 ద్వారా మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ద్వారా ఫైనాన్స్ కమిషన్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఆర్టికల్ 248 ద్వారా మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. సో ఆర్టికల్ 279A గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్. సో మనకు ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని సంస్థలు. ఓకే, భారత రాజ్యాంగంలో ఈ సంస్థల గురించి వివరించడం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అనడం జరుగుతుంది. ఓకేనా. వీటితో పాటు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆల్సో వీ విల్ సీ దట్ లాటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మీకు ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ గురించి వివరించబోతున్నాను. ఓకేనా, ఫైనాన్స్ కమిషన్. సో ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ద్వారా తెలియజేయడం జరుగుతుంది. Constituted by the President of India every 5th year or at such earlier time as he consider necessary. గుర్తుపెట్టుకోండి, ప్రతి 5 సంవత్సరాలకోసారి యొక్క ఫైనాన్స్ కమిషన్ అనేది నియమించడం జరుగుతుంది. ఎవరు నియమిస్తారు ఈ ఫైనాన్స్ కమిషన్ని? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రతి 5 సంవత్సరాలకోసారి ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది నియమించడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ని 5 years కంటే ముందు కూడా మనం నియమించవచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నెక్స్ట్ కాంపోజిషన్ చూద్దాం. అంటే ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే, ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్లో ఒకరేమో చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, తర్వాత 4 other members. గుర్తుపెట్టుకోండి, టోటల్ 5 members, 1 + 4. ఓకే, 1 person ఏమో చైర్మన్గా ఉంటారు, ఇంకా 4 members వచ్చేసి అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. ఎవరు అపాయింట్ చేస్తారు వీళ్ళని? టు బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ని మరియు మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. నౌ క్వాలిఫికేషన్ చూద్దాం. ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్ అండ్ చైర్మన్ యొక్క క్వాలిఫికేషన్ చూద్దాం ఇక్కడ. సో క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ద కాన్స్టిట్యూషన్ అథరైజెస్ ద పార్లమెంట్ టు డిటర్మైన్ ద క్వాలిఫికేషన్. పార్లమెంట్ ఎనాక్టెడ్ ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ 1951. అకార్డింగ్లీ ద పార్లమెంట్ హ్యాస్ స్పెసిఫైడ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్. సో భారత రాజ్యాంగం అయితే ఎటువంటి పర్టికులర్ స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు, క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు. కానీ భారత రాజ్యాంగంలో ఒక పాయింట్ మెన్షన్ ఏం చేశారంటే, కంప్లీట్ పవర్స్ పార్లమెంట్కి ఇవ్వండి, పార్లమెంటు డిసైడ్ చేస్తుంది క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా ఉండాలనేది. సో ఇది మనకు పార్లమెంట్ యాక్ట్ 1951 ద్వారా పార్లమెంట్ ఎనాక్టెడ్ ఫైనాన్స్ కమిషన్ యాక్ట్. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ 1951 ద్వారా పార్లమెంటు కొన్ని క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది.
ఓకే, సో అవేంటో చూద్దాం. చైర్మన్ అయితే ఒకవేళ చైర్మన్ అవ్వాలనుకుంటే క్వాలిఫికేషన్ ఏంటంటే షుడ్ బి ఎ పర్సన్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ అఫైర్స్. సో ఏ పర్సన్కి అయితే మంచి పబ్లిక్ అఫైర్స్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉందో అలాంటి వ్యక్తిని చైర్మన్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్. నెక్స్ట్ 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారు కదా, అదర్ 4 మెంబర్స్కి వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలో చూద్దాం. సో అదర్ 4 మెంబర్స్ షుడ్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ది అమాంగెస్ట్ ఫాలోయింగ్. చూద్దాం, మనం ఇక్కడ చూద్దాం. ఓకే, నా క్వాలిఫికేషన్ అదర్ 4 మెంబర్స్. చైర్మన్కి అయితే పబ్లిక్ అఫైర్స్ మీద కమాండ్ ఉంటే అతన్ని చైర్మన్గా నియమించవచ్చు. సో అదర్ 4 మెంబర్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అంటే ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. సో ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అవ్వాలంటే ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అయి ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న సరిపోతుంది. ఆర్ 1 క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. సో అంటే జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అన్నట్టు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏ పర్సన్ హూ హ్యాస్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్. సో సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్లో మంచి నాలెడ్జ్, మంచి విజ్ఞానం ఉన్న వ్యక్తికి యొక్క పదవి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ పర్సన్ హూ హ్యాస్ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కూడా మనం ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ పర్సన్ హూ హ్యాస్ ఎ స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ మీద మంచి కమాండ్ ఉన్న వ్యక్తిని మనం యొక్క ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా కూడా అపాయింట్ చేయొచ్చు. రైట్, సో మనము క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పదవి కాలం గురించి తెలుసుకుందాం. సో టర్మ్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ హోల్డింగ్ మెంబర్స్ చూస్తే దే హోల్డ్ ఆఫీస్ ఫర్ సచ్ పీరియడ్ యాజ్ స్పెసిఫైడ్ బై ద ప్రెసిడెంట్. సో ఎటువంటి టర్మ్ పదవి కాలం అనేది మనకు రాజ్యాంగంలో కానీ మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళు ఆ ఆఫీస్ని ఎన్ని రోజుల వరకు హోల్డ్ చేయగలరనేది ప్రెసిడెంట్ మీద, రాష్ట్రపతి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క బాడీ కాన్స్టిట్యూట్ అవుతుంది కదా, నియమించడం జరుగుతుంది కదా. సో 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు డేటాని రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత రాష్ట్రపతికి ఒకవేళ నచ్చితే నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఆ అభ్యర్థులని నియమించవచ్చు కూడా. సో కాబట్టి టెన్యూర్ అనేది పర్టికులర్గా లేదు, టర్మ్ అనేది, పదవి కాలం అనేది. రీఅపాయింట్మెంట్, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఎస్, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. నౌ ఇప్పుడు మనం ఫంక్షన్స్ చూద్దాం, విధులు. ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ కర్తవ్యాలు ఏంటో చూద్దాం. సో ఎందుకు ఫైనాన్స్ కమిషన్ నియమిస్తున్నారు అనేది చూద్దాం ఇక్కడ. సో ఫైనాన్స్ కమిషన్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్. సో మేజర్గా ఫైనాన్స్ కమిషన్ ఎందుకు నియమిస్తున్నారంటే ఎటువంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ అయినా కానీ ఓకే ప్రెసిడెంట్కి రికమెండ్ చేయడానికి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రతి స్టేట్లో డేటాని సేకరించి, సో ఏ స్టేట్లో ఎటువంటి అవసరం ఉంది ఫైనాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ అనే దాని గురించి రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ టు బి షేర్డ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ అండ్ స్టేట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీ కెన్ సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ కలెక్షన్ తీసుకుంటే కొన్ని ట్యాక్సెస్ వచ్చేసి సెంటర్కి వెళ్ళిపోతాయి, కొన్ని ట్యాక్సెస్ వచ్చేసి స్టేట్కి వెళ్ళిపోతాయి. సో అలాగ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. సో వీళ్ళు వీటి గురించి తెలుసుకొని ప్రాపర్గా సజెషన్స్ అనేవి ప్రెసిడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అలొకేషన్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ షేర్స్ ఆఫ్ ట్యాక్సెస్. సో బిట్వీన్ ద స్టేట్స్ కూడా ఈ యొక్క షేర్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది, లైక్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక వెహికల్ మహారాష్ట్ర నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు సో ఏ స్టేట్ ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలనే దాని మీద వీళ్ళు మనకు డేటా ఇవ్వడం జరుగుతుంది ప్రెసిడెంట్కి. ప్రిన్సిపల్స్ దట్ షుడ్ గవర్న్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్
to the states by center out of the consolidated fund of India. So గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులను స్టేట్ గవర్నమెంట్కి యొక్క కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఏ స్టేట్కి ఇవ్వాలి, ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి, ఆ స్టేట్కి ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంత అమౌంట్ ఇవ్వాలన్న దాని గురించి వాళ్ళు డేటా సేకరించి వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్ని ప్రెసిడెంట్కి, రాష్ట్రపతికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, measures needed to augment the consolidated fund of state to supplement the resources of panchayats and the municipalities in the state on the basis of recommendations made by State Finance Commission. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, యొక్క కేంద్ర ప్రభుత్వం నియమించిన సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి డేటా తీసుకొని, సో ఆ డేటా ద్వారా ఓకే నిధులను సమకూర్చేలా చూస్తుంది. నిధులను సమకూర్చి ఆ నిధులను పంచాయత్కి, మున్సిపాలిటీకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనే యొక్క విధి విధానాలు కూడా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ చూసుకుంటుంది. ఓకేనా? సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి డేటా తీసుకొని ఆ డేటా బేస్ చేసుకొని ఎంత నిధులను ఏ పంచాయతీకి ఇవ్వాలి, మున్సిపాలిటీస్కి ఎంత ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత హెల్ప్ చేయాలి స్టేట్కి అనే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. Any other matter referred to it by the president in the interest of sound finance. సో నాట్ ఓన్లీ ఇది ప్రెసిడెంట్కి, రాష్ట్రపతికి అనిపించినప్పుడు, సపోజ్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఫైనాన్షియల్ థింగ్స్ ప్రాపర్గా లేనప్పుడు ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్కి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఎన్క్లోజర్, ఈ పర్టికులర్ విధానంలో చూడండి, చెక్ చేయండి, ప్రాపర్గా సజెషన్స్ ఇవ్వండి నాకు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ పర్టికులర్ దాని మీద రీసెర్చ్ చేసి డేటా కలెక్ట్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఫైనల్గా ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే, సెంటర్కి, స్టేట్కి ట్యాక్స్ డిస్ట్రిబ్యూషను, అల్లకేషన్ ఆఫ్ ఫండ్స్, ఓకే, రెండు స్టేట్ల మధ్యన ట్యాక్స్ డిస్ట్రిబ్యూషను, వీటన్నిటికీ రిలేటెడ్ థింగ్స్ని సజెషన్స్ ప్రిపేర్ చేసి రాష్ట్రపతికి ఇస్తుంది. సో రాష్ట్రపతి ఫైనల్గా ఏం చేస్తారంటే పార్లమెంట్లో పెడతాడు. సో పార్లమెంట్ వాళ్ళు నచ్చితే మోస్ట్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాన్ని ఆర్డర్స్గా ఫామ్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అది మెయిన్ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫంక్షన్. అదర్ ఫంక్షన్, ద కమిషన్ సబ్మిట్స్ ఇట్స్ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ విచ్ ఈజ్ లేడ్ బిఫోర్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ కమిషన్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తుంది? రాష్ట్రపతికి. సో రాష్ట్రపతి ఓకే పార్లమెంట్ రెగువ సభ, దిగువ సభ రెండు సభలకు యొక్క మెమోరాండం అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. ద రికమెండేషన్స్ మేడ్ బై ఫైనాన్స్ కమిషన్ ఆర్ ఓన్లీ ఆఫ్ అడ్వైజరీ నేచర్. సో గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అది జస్ట్ అడ్వైజరీ నేచర్ టు ద గవర్నమెంట్. అంటే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డేటాని కంపల్సరీగా ఫాలో అవ్వాలి అనే రూల్ అయితే లేదు గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డేటాని అనలైజ్ చేసి గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండ్స్ని బట్టి అక్కడ అలొకేట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. వీళ్ళు ఇచ్చిన డేటా, వీళ్ళు ఇచ్చిన మెమోరాండం అనేది మ్యాండేటరీగా ఫాలో అవ్వాలని రూల్ లేదు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైనాన్స్ కమిషన్. రైట్. సో అనదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ వచ్చేసి మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫైనాన్స్ కమిషన్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి కాగ్. నౌ సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 148 ద్వారా మనకు ఈ యొక్క కాగ్ గురించి తెలియజేయడం జరిగింది. ఓకేనా, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 148 ద్వారా మనకు ఈ యొక్క కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేయడం జరిగింది. దేర్ షెల్ బి అన్ ఇండిపెండెంట్ ఆఫీస్ ఆఫ్ కాగ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. సో కాగ్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి చేతుల మీదుగా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం ఈ యొక్క కాగ్ గురించి. హెడ్ ఆఫ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. సో
ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి హెడ్గా కాగ్ వ్యవహరించడం జరుగుతుంది. అలాగే గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్, సో పబ్లిక్ మనీ ఏదైతే ఉంటుందో వాటికి గార్డియన్గా ఈయన వ్యవహరించడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద బుల్వాక్స్ ఆఫ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ఇండియా. అదర్స్ ఆర్ లైక్ సుప్రీం కోర్ట్, ఎలక్షన్ కమిషన్ అండ్ యూపీఎస్సీ. సో భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో వన్ ఆఫ్ ద పర్సన్, వీ కెన్ సే వన్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పొచ్చు. లైక్ సుప్రీం కోర్ట్ ఎలాగో, హైకోర్టు ఎలాగో, యూపీఎస్సీ ఎలాగో, ఎలక్షన్ కమిషన్ ఎలాగో, కాగ్ కూడా అంతే. ఎందుకంటే కాగ్ అనేది ఎస్పెషల్గా మనీని వేస్ట్ చేయకుండా మనీని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా, గవర్నమెంట్ ఆఫీసెస్లలో ఎస్పెషల్గా ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా, ఎక్కడన్నా మనీని మిస్బిహేవ్ చేస్తున్నారా అన్న దాని గురించి ఎస్పెషల్గా కాగ్ వర్క్ చేస్తుంది. ఆడిటింగ్ అనమాట. సో టర్మ్ పదవి కాలం వచ్చేసి 6 years ఆర్ అప్ టు ఏజ్ ఆఫ్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో కాగ్ యొక్క పదవి కాలం వచ్చేసి 6 years ఆర్ అదర్వైజ్ అప్ టు ఏజ్ ఆఫ్ 65 years. రిమూవల్ సేమ్ మేనర్ అండ్ ఆన్ ద గ్రౌండ్స్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ కాగ్ని రిమూవ్ చేయాలంటే మనం జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని ఎలా రిమూవ్ చేశామో సేమ్ అలాగే, అంటే స్పెషల్ మెజారిటీతో. సో ఫస్ట్ పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి 15 days కంటే ముందే అతనికి ఇంటిమేట్ చేయాలి. రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత స్పెషల్ మెజారిటీ వస్తే అప్పుడు అతన్ని తీసేయడం జరుగుతుంది. ఓకేనా. సో హీ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ రెజల్యూషన్ పాస్డ్ టు దట్ ఎఫెక్ట్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విత్ అ స్పెషల్ మెజారిటీ. సో ఫస్ట్ కాగ్ని రిమూవ్ చేయాలంటే పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో రెజల్యూషన్ పాస్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. సో ఎదర్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. సో ఒకవేళ మిస్బిహేవియర్ అని ప్రూవ్ అయిందనుకోండి, లేదంటే ఈజ్ నాట్ ఏబుల్ టు ఆర్ వర్క్, ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ దట్ పోస్ట్ అనుకున్నప్పుడు కూడా అతన్ని తీసేయచ్చు. Now, he does not hold office during the pleasure of the president, though he is appointed by the president. So, గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు కానీ ప్రెసిడెంట్ యొక్క లైక్ ప్రెసిడెంట్ చెప్తేనే చేయాలి, ప్రెసిడెంట్ విధానాలనే ఫాలో అవ్వాలనేది కాదు. కానీ మెయిన్గా ఈయనని తీసేయాలన్నా పెట్టాలన్నా పార్లమెంట్ క్యాబినెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ చెప్పాం కదా, రాష్ట్రపతి ఒక నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి. మేజర్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్ కదా. సో వాళ్ళు ఒక పర్సన్ని రికమెండ్ చేస్తే జస్ట్ రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడంతే. సో రిమూవల్ కూడా ఆయన చేతిలో లేదు. సర్వీస్ కండిషన్స్ డిటర్మైన్డ్ బై ద పార్లమెంట్. సో ఏ పనులు చేయాలనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. రీఅపాయింట్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఆఫీస్ అండర్ బోత్ సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ హీ సీజెస్ టు హోల్డ్ హిస్ ఆఫీస్. ఫైనాన్స్ కమిషన్లో అయితే మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేయొచ్చు, కానీ ఇక్కడ వచ్చేసి రీఅపాయింట్మెంట్ లేదు. వన్స్ ఒకసారి కాగ్ అయిపోతే అతను రిటైర్ అవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఓకే, రీఅపాయింట్మెంట్ లేదు. నా ఎక్స్పెన్సెస్, అతనికి శాలరీలు, పెన్షన్ అవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే ఎంటైర్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ శాలరీస్, అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ ద కాగ్ అండ్ పర్సన్స్ సర్వింగ్ ఇన్ దట్ ఆఫీస్ ఈజ్ చార్జ్డ్ ఫ్రమ్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అతనికి శాలరీసు, పెన్షను, ఆ ఆఫీస్లో కాగ్ ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి అందరికి కూడా ఒక కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో నౌ వీ కెన్ సీ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్. సో ఆర్టికల్ 149 ద్వారా మనకు ఈ యొక్క కాగ్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఇది మనకు ఒక యాక్ట్ ద్వారా కాగ్స్ డ్యూటీస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్, పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ యాక్ట్ 1971 ద్వారా కొన్ని పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆడిటింగ్. ఓకే,
accounts related to all expenditure from the consolidated fund and contingency fund and public account of India of central and state government and union territories. See, గుర్తుపెట్టుకోండి. సో అకౌంట్స్ రిలేటెడ్ థింగ్స్ రిలేటెడ్ టు కన్సోలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ అండ్ పబ్లిక్ అకౌంట్ స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఖాతాలు అయితే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక నిఘా ఉంటుంది, ఆడిటింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, రిసీవ్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద స్టేట్ అండ్ సెంటర్ అండ్ ఈచ్ స్టేట్. సో ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు కదా, అది రిసీట్స్ అంటారు. అలాగే ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది కదా, ఖర్చులు ఉంటాయి కదా. సో ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం అనే దాని మీద కూడా కాగ్ యొక్క నిఘా అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వీటన్నిటి మీద ఆడిటింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అకౌంట్స్ ఆఫ్ ఎనీ అథారిటీ వెన్ రిక్వెస్టెడ్ బై ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. సో అకౌంట్స్ ఆఫ్ ఎనీ అథారిటీ, లైక్ సపోజ్ యూ కెన్ టేక్ సింపుల్, లైక్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అతను పెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాడు. సో అతని మీద డౌట్ ఉంది. సో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ కాగ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ చూడండి, చెక్ చేయండి, మిస్లీడ్ అవుతున్నాయి మనీ అన్నప్పుడు కాగ్ విల్ ఎంటర్. రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫాలోయింగ్. సి, all bodies and authorities substantially financed from the central or state government, state revenues. So సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రెవెన్యూస్ అనేది ఒక ఆథరైజ్డ్ కంపెనీస్ కానీ ఆథరైజ్డ్ బాడీస్కి వెళ్ళడం జరుగుతుంది కదా. సో అలాంటప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఉంది కదా. సో అంటే విలేజ్లో పనిచేసే ప్రతి వాళ్ళకి ఉపాధి కల్పించడం. సో వాళ్ళకు పని చేసినప్పుడు డబ్బులు ఇవ్వాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత మనీని యొక్క నరేగాకి వస్తుంది. నరేగా వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అలాంటప్పుడు ఏమన్నా అవకతవకలు జరిగినాయా, ప్రాపర్గా జరుగుతున్నాయా అనే దాన్ని చూసుకోవడం కాగ్ బాధ్యత. ఓకేనా. అండ్ గవర్నమెంట్ కంపెనీస్ కూడా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కంపెనీస్ సింపుల్ ఎగ్జాంపుల్ టీఎస్, తెలంగాణలో తీసుకుంటే టీఎస్ జెన్కో ఉంది, టీఎస్ ట్రాన్స్కో ఉంది. సో ఇక గవర్నమెంట్ కంపెనీస్ యొక్క ఆడిటింగ్ కూడా కాగే బాధ్యతలు వహిస్తుంది. కాగ్ చూసి చెక్ చేస్తూ ఉంటుంది, సడన్గా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి పట్టుకుంటుంది. ఓకే. అండ్ అదర్ కార్పొరేషన్స్ అండ్ బాడీస్ వెన్ సో రిక్వైర్డ్ బై రిలేటెడ్ లాస్. కొన్ని ప్రైవేట్ లైక్ సెమీ ప్రైవేట్ అంటే లైక్ యూ కెన్ సే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయి, బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, వీటి మీద కూడా కాగ్ నిఘా అనేది ఉంటుంది. And advises the president regarding standards in which all accounts are kept. ఓకేనా. సో ప్రెసిడెంట్ కూడా అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సర్టిఫైస్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ ఆర్ ఎ డ్యూటీ, హీ సర్టిఫికేట్ ఈజ్ ఫైనల్. సో ట్యాక్స్ డ్యూటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని ఒక సర్టిఫికేట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫైనల్. కంపైల్స్ అండ్ మెయింటైన్స్ ద అకౌంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. యాక్ట్ యాజ్ అ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ టు ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఒక ఫ్రెండ్గా సజెషన్స్ ఇవ్వటట్టు ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ద కాగ్ సబ్మిట్స్ 3 ఆడిట్ రిపోర్ట్స్ టు ద ప్రెసిడెంట్. సో గుర్తుపెట్టుకోండి, 3 ఆడిట్ రిపోర్ట్స్ని మనకు ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి అప్రాప్రియేషన్ అకౌంట్, సెకండ్ audit report on finance account, third audit report on public undertaking. Okay, appropriation account, audit report on finance account and audit report on public undertaking. ఓకే. సో అలాగే సెంట్రల్ లెవెల్లో కాకుండా స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్కి సబ్మిట్ చేస్తుంది. సో స్టేట్ లెవెల్లో అయితే కాగ్ ఈ రిపోర్ట్స్ని గవర్నర్కు, సెంట్రల్ లెవెల్లో అయితే రాష్ట్రపతికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద లిమిటేషన్స్? లిమిటేషన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇన్ ప్రాక్టీస్ కాగ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఓన్లీ ద రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ నాట్ ద కంట్రోలర్. ఓకే. సో ఈ యొక్క కంట్రోలింగ్ డ్యూటీ అనేది చేయడం లేదు, ఒక జస్ట్ ఆడిటింగ్ చేయడం జరుగుతుంది అనే దాని గురించి ఒక డ్రాబ్యాక్ ఉంది. ఇట్ ఈస్ జస్ట్ రికమెండేషనరీ ఇన్ నేచర్. సో కాగ్ జస్ట్ రికమెండ్ ఇస్తుంది, ప్రెసిడెంట్కి కొన్ని సజెషన్స్ ఇస్తుంది, రికమెండేషన్స్. అది పార్లమెంట్, క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళు ఫాలో అవ్వాలని రూల్ లేదు.
ఏమన్నా అవకతవకలు జరిగితే కంపల్సరీగా దాన్ని పట్టుకోవాలనేది చాలా తక్కువ జరుగుతుంది. వెన్ కాగ్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ దెర్ ఈస్ అ కన్సిడరబుల్ డిలే. ఇది ప్రాబ్లం. సో మేజర్గా కాగ్ ఏదన్నా కంపెనీ నుంచి కానీ, గవర్నమెంట్ కంపెనీ నుంచి కానీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ నుంచి డేటా అడిగితే వాళ్ళు తొందరగా ఇవ్వరు, డిలే చేస్తారు. దానివల్ల ప్రాబ్లం అయిపోతుంటుంది. అండ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ ద కాగ్ యాక్ట్ దెర్ ఆర్ నో బౌండరీస్ డిఫైన్డ్ బై ద కాగ్. సో కాగ్ ఆడిట్ మీద కూడా బౌండరీస్ లేవు, క్లారిటీ లేదు యాక్ట్ మీద. నో పవర్ విత్ రెస్పెక్ట్ టు సీక్రెట్ సర్వీస్ ఎక్స్పెండిచర్. సో సీక్రెట్ సర్వీస్ ఎక్స్పెండిచర్కి వీటికి కాగ్కి ఎటువంటి పవర్స్ లేవు విత్ రెస్పెక్ట్ టు, నో పవర్ విత్ రెస్పెక్ట్ టు సీక్రెట్ సర్వీస్ ఎక్స్పెండిచర్. సో ఇది కాగ్ ఇన్ఫర్మేషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో అనదర్ వన్ ఇంకోటి వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్. ఓకే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 279A, ఓకే, ఆర్టికల్ 279A ద్వారా మనకు ఈ యొక్క ఆర్టికల్ 279A ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. జిఎస్టీ కౌన్సిల్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ ఆర్టికల్ 279A ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫర్ మేకింగ్ రికమెండేషన్స్ టు యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ on issues related to GST. Okay, so it will give recommendations. So state government ki, central government ki goods and service tax related information ఏదైనా ఉంటే దాని గురించి recommendations ఇవ్వడం జరుగుతుంది. It is constituted by the presidential order after 60 days of enactment of GST Act. సో జిఎస్టీ యాక్ట్ వచ్చిన 60 డేస్ తర్వాత ఈ యొక్క ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా ఒక జిఎస్టీ కౌన్సిల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ కౌన్సిల్ ఏంటంటే ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ కొన్ని రికమెండేషన్స్ని, ఓకే, స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ రిలేటెడ్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిలేటెడ్ రికమెండేషన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో కాంపోజిషన్ ఏంటంటే ఒక చైర్పర్సన్ ఉంటాడు. చైర్పర్సన్ వచ్చేసి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. సో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ యాక్ట్ యాజ్ ఏ చైర్పర్సన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్కి చైర్పర్సన్ ఎవరు? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. సో నెక్స్ట్ వచ్చేసి మెంబర్స్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ చార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫైనాన్స్ యాజ్ ఎ వైస్ చైర్మన్. సో చైర్మన్ వచ్చేసి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, వైస్ చైర్మన్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ చార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫైనాన్స్. ఓకే, సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫస్ట్ వచ్చేసి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ హెడ్, నెక్స్ట్ వైస్ చైర్మన్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ చార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫైనాన్స్. మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ టాక్సేషన్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ నామినేటెడ్ బై ఈచ్ స్టేట్ గవర్నమెంట్. సో ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క పర్సన్ని నామినేట్ చేస్తుంది ఇక్కడ. సో 28 స్టేట్స్ ఉంటే 28 మినిస్టర్స్ని, అంటే ఆ యొక్క స్టేట్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ కానీ లేదా రెవెన్యూ అని ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని సో నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చైర్మన్ ఒకరు, వైస్ చైర్మన్ ఒకరు, ఇద్దరు. తర్వాత ఒక్కొక్క స్టేట్ నుంచి ఒకరు, 28 స్టేట్స్, 28 ప్లస్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ 30, అప్రాక్సిమేట్గా 30. సో ఢిల్లీ కూడా తీసుకుంటే 31 అండ్ పుడిచేరి కూడా తీసుకుంటే 32. అలాగా సో 32 మెంబర్స్ ఉంటారు ఇక్కడ కౌన్సిల్లో. ఓకేనా, చైర్మన్ వచ్చేసి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, గుర్తుపెట్టుకోండి. కోరం, సో ఈ యొక్క సభ జరిగేటప్పుడు ఏదైనా ప్రణాళికలు తీసుకోవాలా, ఏదైనా రికమెండేట్ చేయాలంటే కోరం ఉండాలి, మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఉండాలి, మినిమం స్ట్రెంత్ ఉండాలి. ఎంత అంటే 1/2 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సో సపోజ్ జిఎస్టీ కౌన్సిల్లో 32 మెంబర్స్ అనుకుందాం, ఇంక్లూడింగ్ ఢిల్లీ పుడిచేరి కూడా తీసుకుంటే. సో 28 స్టేట్స్ ప్లస్ ఢిల్లీ పుడిచేరి ప్లస్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అందరూ 32 అనుకుందాం, అంటే 16 ఉండాలి మినిమం. సో కోరం ఫామ్ అవ్వాలంటే 16, 1/2 ఆఫ్ మెంబర్స్, నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. నౌ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటారంటే
every decision of the council has to be taken by a majority of not less than 3/4 of weighted votes of members present and voting. So 3/4 of weighted votes, members present and voting. సో ఆ రోజు ఎంతమంది వచ్చినారు, సో అంతమందిలో ఎంతమంది ఓటు వేసినారు అనేది కూడా కన్సిడర్ చేయాలి. అప్పుడు 3/4 తీసుకోవాలి దాన్ని, వెయిటెడ్ ఓట్ యావరేజ్. సో వెయిటెడ్ ఓట్స్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి 1/3 ఆఫ్ ద టోటల్ ఓట్స్ క్యాస్ట్. ఓకే, ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ టుగెదర్ 2/3 ఆఫ్ ద టోటల్ ఓట్స్ క్యాస్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్కి 1/3, అన్ని స్టేట్ గవర్నమెంట్లకి 2/3 వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సో ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. జిఎస్టీ కౌన్సిల్ షిల్ మేక్ రికమెండేషన్స్ టు ద యూనియన్ అండ్ స్టేట్ ఆన్ ట్యాక్సెస్. సో ట్యాక్స్ రిలేటెడ్ థింగ్స్, సెస్ అండ్ సర్చార్జెస్ గురించి వీటి యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రికమెండేషన్స్ ఇవ్వడం గురించి స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, రికమెండేషన్ ఇస్తుంది. లెవీడ్ బై ద యూనియన్ అండ్ స్టేట్ అండ్ ద లోకల్ బాడీస్ విచ్ మే బీ సబ్సమ్డ్ ఇన్ ద జిఎస్టీ. సో ఇక్కడ ట్యాక్సెస్, సెస్సెస్, సర్చార్జెస్ ఓన్లీ జిఎస్టీ కిందికి వచ్చే దాని గురించి డిస్కస్ చేస్తుంది ఇక్కడ. The goods and services that may be subjected to or exempted from the goods and service tax. So goods and service tax లోపల వచ్చే గూడ్స్కి, సర్వీసెస్కి మాత్రమే ఇవి చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏ గూడ్స్ ఈ జిఎస్టీలో ఉండాలా, గూడ్స్ సర్వీసెస్ జిఎస్టీలో ఉండాలా, ఏవి తీసేయాలన్న దాని గురించి కూడా జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. సపోజ్ ఇది ఉంది పెన్ను, మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, దీన్ని జిఎస్టీలోకి తీసుకురావాలా వద్దా, దట్ విల్ డిపెండింగ్ ఆన్ జిఎస్టీ కౌన్సిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మోడల్ జిఎస్టీ లాస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లెవీ అండ్ అపోర్షనేట్మెంట్ ఆఫ్ జిఎస్టీ లెవీడ్ ఆన్ సప్లైస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ అండర్ ఆర్టికల్ 269A. సో జిఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుందంటే జిఎస్టీ లాస్ ఎంత కలెక్ట్ చేయాలి, ఓకే, ఎంత ఎక్సెంప్షన్స్ ఇవ్వాలి అనే వాటి గురించి కూడా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ టర్న్ ఓవర్ బిలో విచ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మే బీ ఎక్సెంప్టెడ్. సో ఎంత లిమిట్ వరకు తీసుకొస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎంత లిమిట్ వరకు అయితే జిఎస్టీ ఉండదు, ఎంత లిమిట్ అంటే అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ద రేట్స్ ఇంక్లూడింగ్ ఫ్లోర్ రేట్స్ విత్ బ్యాండ్స్ ఆఫ్ జిఎస్టీ. సో రేట్స్ కూడా జిఎస్టీ కిందికి వచ్చే రేట్స్ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎనీ స్పెషల్ రేట్ ఆర్ రేట్స్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. సో రేట్స్ కూడా పీరియడ్ని బట్టి మారుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా జిఎస్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ స్పెషల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ద సమ్ స్టేట్స్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరం, మణిపూర్, మేఘాలయ. సో కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కొంత డెవలప్మెంట్ జరగడం కోసమని జిఎస్టీ కౌన్సిల్ కొన్ని స్పెషల్ లైక్ యూ కెన్ సే డిస్కౌంట్ అంటాం కదా, అలాగా జిఎస్టీలో ఎలాంటి ప్రొవిజన్స్ ఇస్తుంది అనే దాని గురించి కూడా ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. ఎనీ అదర్ మ్యాటర్ రిలేటింగ్ టు జిఎస్టీ యాజ్ ద కౌన్సిల్ మే బి డిసైడ్. సో సింపుల్గా చెప్పాలంటే ఎనీ మ్యాటర్ రిలేటెడ్ టు జిఎస్టీ, రికమెండ్ ద డేట్ ఆఫ్ విచ్ క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి ఏదన్నా తీసుకోండి, అది జిఎస్టీ పరిధిలో ఉందా లేదా, జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలా, జిఎస్టీ పరిధిలోకి తీసేయాలా, లేదంటే ఎంత తీసుకోవాలి ట్యాక్స్, ఎంత తీసుకోవద్దు, ఎంత మ్యాక్సిమం లిమిట్ ఉంటే అబవ్ ఉంటే ట్యాక్స్ తీసుకోవాలి, బిలో ఉంటే ట్యాక్స్ వద్దు, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు జిఎస్టీ కౌన్సిల్ డీల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ కౌన్సిల్ డీల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ జిఎస్టీ కౌన్సిల్. నా మనం కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను, చూద్దాం అవి. టు హూమ్ డస్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ ఆర్డర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రజెంట్స్ ద అకౌంట్స్ ఆఫ్ ద యూనియన్. సో ఎవరికి ఈ రెస్పాన్సిబుల్, ఎవరికి సబ్మిట్ చేస్తారంటే ప్రెసిడెంట్కి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కాగ్ ఎవరికి సబ్మిట్ చేస్తాడు, యూనియన్ లెవెల్లో ప్రెసిడెంట్, స్టేట్ లెవెల్లో గవర్నర్కి. ద ఫైనాన్స్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ హోల్ టైమ్ మెంబర్స్, 5 members, 1 chairman, 4 other members, 5 members. గుర్తుపెట్టుకోండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ సింగిల్ మెంబర్ బాడీ. కాగ్ ఒకరే ఉంటారండి,
single member body. Comptroller and Auditor General of India is a single member body. Which of the following is constituted under Article 280 of the Constitution of India? So Article 280 మనకు తెలుసు కదా, ఫైనాన్స్ కమిషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆర్టికల్ 280 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. Who among the following can appoint the Comptroller and Auditor General of India? సో ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటే. ప్రెసిడెంట్ will appoint the COG. Will appoint, President will appoint the COG. So this is the information about the constitutional bodies. Thanks for listening. Dhanyavad.